వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మనశంకర వరప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి లేటెస్ట్ ఫిలిం జనవరి 12వ తేదీ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలవుతూ ఉంది. ఈ సినిమాకు సంబంధించినటువంటి ట్రైలర్ నిన్న అంటే ఆదివారం రోజు తిరుపతిలో జరిగినటువంటి ఈవెంట్లో రిలీజ్ చేశారు. ఇన్స్టెంట్గానే ఆ ట్రైలర్ ఆకట్టుకుంటుంది అని చెప్పేసి మనకి దానికి వస్తున్నటువంటి ఆ వ్యూసే తెలియజేస్తూ ఉన్నాయి. అది ఎప్పుడో నిన్న సాయంత్రం 4 గంటలకి రిలీజ్ చేస్తే ఇప్పుడు ఇది మనం మాట్లాడుకుంటున్న సమయం ఉదయం 11:30 అనుకోండి. ఇప్పటికే 21 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సీనియర్ స్టార్స్కి సంబంధించి 20 మిలియన్ల పైగా అతి తక్కువ టైంలో 20 మిలియన్ల పైగా వ్యూస్ సాధించినటువంటి ట్రైలర్గా ఒక రికార్డు సృష్టించింది అని చెప్పేసి చెప్తూ ఉన్నాయి లెక్కలు. ఈ ట్రైలర్ చూస్తే చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తూ ఉందని చెప్పేసి అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ఉన్నారు. చిరంజీవి గారి స్వాగ్ కానివ్వండి, అంటే ఆయన లుక్స్ కానివ్వండి, ఆయన స్టైల్ కానివ్వండి, ఆయన గ్రేస్ కానివ్వండి, ప్రత్యేకించి నయనతార హీరోయిన్ శశిరేఖ అనేటువంటి క్యారెక్టర్లో ఆమె ఈయన భార్యగా కనిపిస్తారు. భార్య తర్వాత మాజీ భార్య కూడా అవుతారని చెప్పేసి అది వరకు వచ్చినటువంటి పాట మీసాల పిల్ల అనేటువంటి పాటే తెలియజేసింది. సో ఇందులో ఆమెతోటి చిరంజీవి కెమిస్ట్రీ సూపర్బ్ అని చెప్పేసి చెప్పాలి. అంటే ఒక పులిలాగా ఉండేటువంటి శంకర వరప్రసాద్ ఆయన ఒక సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా అధికారిగా కనిపించేటువంటి ఆయన భార్య దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా అయిపోతాడు. అది ఒకటైతే ఒక పర్టిక్యులర్ షాట్ ఒకటి ఉంది. ఆమెకు ఫోన్ చేసి శశి అని చెప్పేసి కాస్త గట్టిగా మాట్లాడి ఆమె ఏంటి అని చెప్పేసి రెట్టించి అడిగితే ఏం లేదు, కొంచెం వాట్సాప్ అన్లాక్ చేయి నంబర్ అని చెప్పేసి ఒక బతిలాడుకునేటువంటి ధోరణిలో ఆయన చెప్పటం. సో ఇది పర్టికులర్గా ఈ షాటు అంటే ట్రైలర్లో చూస్తే మాత్రం హిలేరియస్గా అనిపిస్తూ ఉంది. ఇది ఒకటే కాదు, నయనతారతో ఆయన అటువంటి సీన్స్ అన్నీ కూడా అలాంటి కామెడీని జనరేట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పి చెప్పాలి. ఇంకొక చోట అయితే ఆమెతోటి గట్టిగా మాట్లాడుతూ సడన్గా ఎందుకు అట్లా అరుస్తావు, లోపలికి వచ్చి మాట్లాడుతూ అందరూ చూస్తున్నారు అని చెప్పేసి అనటం. సో ఇలాంటివన్నీ కూడా నయనతారతోటి ఆయన ఏవైతే ఉన్నాయో సీన్స్ అన్నీ కూడా అవి ఫుల్ కామెడీ ఎంటర్టైనింగ్గా ఉన్నాయని చెప్పేసి చెప్పాలి. అలాగే కేవలం కామెడీ మాత్రమే కాదు, సో ఆయన వృత్తిరీత్యా ఏ ఉద్యోగంలో ఉన్నారో దానికి సంబంధించి ఆయనకి ఎదురేటువంటి సవాళ్ళు, సో ఆ నేపథ్యంలో వచ్చేటువంటి యాక్షన్ సీన్లో ఆయన యాక్షన్ సీన్ని ఎలా చేస్తారు మనందరికీ తెలుసు. సో ఆయన అసలు పాపులర్ అయిందే యాక్షన్ స్టార్గా, యంగ్ మ్యాన్గా స్టార్టింగ్లో ఆయన చేసినటువంటి క్యారెక్టర్లు. సో ఖైదీ దగ్గర నుంచి అంతకు ముందు కూడా ఆ తర్వాత కాలంలో యాక్షన్ అనేది ఆయన బలమైనటువంటి ఆయుధాల్లో ఒకటిగా ఎవరైనా అంగీకరిస్తారు. ఇక చివరిలో విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇవ్వటం కూడా, సో వాళ్ళిద్దరి మధ్య ఒక డైలాగ్ కూడా, అది కూడా చాలా ఆకట్టుకునేటువంటి రీతిలో ఉంది. ఫ్యామిలీ మ్యాన్లా కనిపిస్తున్నావు, మాస్ ఎంట్రీ ఇచ్చావని చెప్పేసి వెంకటేష్ను ఉద్దేశించి చిరంజీవి అంటాం, నువ్వు మాత్రం తక్కువ తిన్నావా, చూస్తానికి యాక్షన్ మ్యాన్ లాగా కనిపిస్తున్నావు, మరి ఫ్యామిలీ దాంట్లోకి వచ్చావు కదా అని చెప్పేసి ఆయన వెంకటేష్ అనటం. సో ఇలా పరస్పరం ఒకరినొకరు ప్రశంసించుకునేటువంటి రీతిలో కూడా ఆ డైలాగ్ ఉండటం. ఇలా మొత్తంగా చూసుకుంటే అనిల్ రావిపూడి నుంచి ఎలాంటి సినిమాని, అది కూడా మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్తో ఎక్స్పెక్ట్ చేస్తారో అదే తరహాలో ఉంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొంతమంది అనిల్ రావిపూడి గత సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటి తరహాలోనే ఈ సినిమా కూడా ఉంది అని కొన్ని సీన్లని ఆయనే తీసినటువంటి F2లో ఉంది కదా, ఇది సరిలేరు నీకెవరిలో టైప్లో ఉంది కదా, ఇలా పోలికలు చేసి చెప్తూ ఉన్నారు. సాధారణంగా ఒక సినిమా వచ్చేటప్పుడు ఒక డైరెక్టర్ నుంచి ఇలాంటివన్నీ కూడా ఒక చిన్న సన్నివేశాన్ని బట్టో ఒక షాట్ బట్టో ఇది దాని గుర్తు చేస్తుంది అని చెప్పుకోవటం అనేది సాధారణమైనటువంటి విషయమే. దాన్ని పక్కన పెడితే మాత్రం ఇది నిజంగా ట్రైలర్ ఇన్స్టెంట్గానే అలరిస్తోంది అని చెప్పాలి. అయితే ఈ సందర్భంగా ఇక్కడ మనం చూడొచ్చు,
ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అయినటువంటి షైన్ స్క్రీన్స్ వాళ్ళు ఈ నెంబర్ 1 ట్రెండింగ్లో, ఇప్పుడు ట్రైలర్ పరంగా చూసుకుంటే ఇది నెంబర్ 1 ప్లేస్లో ట్రెండింగ్ అవుతోంది అని చెప్పేసి ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. దీన్ని అనిల్ రావుపూడి ఆయన రీపోస్ట్ చేశారు. స్వాగ్ కా బాప్ ఈజ్ అబ్సల్యూట్లీ డామినేటింగ్ ద ఇంటర్నెట్ అని చెప్పేసి, తర్వాత ఎంఎస్జి టైలర్ ట్రెండింగ్ ఎట్ నెంబర్ 1 ఆన్ యూట్యూబ్ విత్ రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్ అని చెప్పేసి అది కూడా క్యాప్షన్ కూడా దానికి పెట్టారు. దీన్ని అనిల్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా దీన్ని షేర్ చేశారు, రీపోస్ట్ చేశారు. అట్లాగే ఇంకోటి కూడా మనం చూస్తే గనక అనిల్ చేసినటువంటిదే మరొకటి సైన్స్ స్క్రీన్ వాళ్ళు చేసిందే. ఈ డైలాగ్ ఏదైతే నేను మీతోటి షేర్ చేసుకున్నానో అది కూడా, ది అన్బ్లాక్ డైలాగ్ ఈజ్ ఎ టోటల్ రైట్ అండ్ హిట్స్ డిఫరెంట్లీ ఫర్ ఎవ్రీవన్. 9 million plus viewers are relating to it and enjoying the MSG trailer to the core అని చెప్పేసి పెట్టారు. ఇది ఎప్పుడు 14 గంటలైంది ఇది పెట్టి. అంటే నిన్ననే అది సాయంత్రం 4 గంటలకు రిలీజ్ అయితే రాత్రికల్లా కొద్ది గంటల్లోనే 9 million వ్యూస్ని సాధించింది. అప్పటికి అది అప్పుడు పెట్టుకున్నటువంటి పోస్ట్ అని చెప్పాలి. సో ఇలా మొత్తానికి ఇన్స్టంట్గా మనశంకర వరప్రసాద్ గారు ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఏమైనా ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్ ఏదైతే ఉందో, పాటలు కానివ్వండి, 3 పాటలు వచ్చాయి ఇప్పటికి. అందులో ఫస్ట్ మీసాల పిల్ల సాంగ్ వచ్చింది, అది 100 మిలియన్ల పైగా వ్యూస్ సాధించి ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత వచ్చినటువంటి శశిరేఖ సాంగ్ కూడా, అది కూడా మంచి హిట్ అయిందని చెప్పేసి చెప్పాలి. తర్వాత 3వ పాట వచ్చింది మెగా విక్టరీ మాస్ సాంగ్ అని చెప్పేసి. సో అందులో అటు చిరంజీవి ఇటు వెంకటేష్ ఇద్దరు కూడా సంక్రాంతికి ఎరగదిద్దామని చెప్పేసి వాళ్ళు పాడుకునేటువంటి ఆ వైనం ఏదైతే ఉందో, వాళ్ళు వేసినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఈవెన్ వాళ్ళ స్వాగ్స్ అంటే వాళ్ళ లుక్స్ ఏవైతే ఉన్నాయో చాలా మాసీ అప్పీల్ తోటి ఉండి చాలా బాగా ఆకట్టుకుంటుంది ఆ పాట కూడా. ఇలా పాటలు 3 కూడా, వీటిని భీమ్స్ సెసిరేలియో తను మ్యూజిక్ ఇచ్చాడు. సో ఇన్స్టెంట్గా పాటలన్నీ కూడా ఆకట్టుకుని అలరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి ట్రైలర్ ఇది 100% అనిల్ రావుపూడి మార్కు స్టైల్ తోటే మనకి కనిపిస్తూ ఉంది. ఫస్ట్ టైము అనిల్ తోటి చిరంజీవి చేసినటువంటి సినిమా కాబట్టి ఈ సినిమా ఎలా ఉంటుంది, చిరంజీవిని ఆయన ఎలా చూపిస్తాడు అనేటువంటి ఏవైతే కొంతమందిలో అలాంటి సందేహాలు ఉన్నా ఈ ట్రైలర్ తోటి అవన్నీ కూడా పటాపంచలైపోయే పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తుందని చెప్పాలి. ఖచ్చితంగా అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి మునుపటి సినిమా భోళా శంకర్, అది ఒక చేదు జ్ఞాపకం చిరంజీవికి, చిరంజీవి అభిమానులకి. ఈ సినిమాతోటి ఆ చేదు అనుభవాన్ని నుంచి ఒక తీపి జ్ఞాపకానికి, ఒక తీపి గుర్తులుగా మిగిలిపోయేటువంటి ఒక సినిమానికి ఆయన మనకి అందిస్తున్నారని చెప్పేసి మనం నమ్మటానికి పూర్తి అవకాశాన్ని ట్రైలర్ ఇస్తుందని చెప్పాలి. మరి 11వ తేదీ వీటితోటి ప్రీమియర్స్ తోటి ఈ సినిమా స్టార్ట్ కాబోతుంది. రెగ్యులర్ రిలీజ్ అయితే జనవరి 12వ తేదీ. సో ఖచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తుంది, అలాగే సంక్రాంతి విజేతల్లో ఒకటిగా నిలుస్తుంది అనేటువంటి నమ్మకం అభిమానులే కాదు, ఈ ట్రైలర్ చూసిన తర్వాత, ఆ పాటలు చూసి విన్న తర్వాత ఎవరికైనా కలిగేటువంటి అభిప్రాయం అని చెప్పాలి. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకేమన్నా అనిల్ రావుపూడి అమ్ముల పది నుంచి. ఇక్కడ ఇంకో గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మామూలుగా ప్రమోషనల్ వీడియోస్లో నయనతార కనిపించరు. అట్లాంటిది నయనతారని, ఆమెని ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇప్పించినప్పుడు, ఆమె ఓకే చేసినప్పుడు ఆమె చేత ఒక వీడియో చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు అనిల్ రావుపూడి. అలాగే షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆమెతోటి ఒక వీడియో, స్పెషల్ వీడియో చేసి, సో అలాంటి ఎవరికి సాధ్యం కానటువంటి, ఏ డైరెక్టర్కి సాధ్యం కానటువంటి రీతిలో ఆమెతోటి 2 ప్రమోషనల్ కంటెంట్ వీడియోస్ని బయటికి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా అనిల్ రావుపూడికి దక్కుతుంది. సో చాలా వరకు ఈ సినిమా సంబంధించి అన్ని పాజిటివ్గానే ఇప్పటి వరకు కూడా అన్ని కలిసి వస్తున్నాయని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అలాంటి రిజల్టే వస్తుంది అనేటువంటి నమ్మకం ఎక్కువ మందిలో ఉంది. మరి చూద్దాం జనవరి 12వ తేదీ మనశంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సందడి సృష్టిస్తారో, ఎలాంటి ఫెస్టివ్ మూడ్ని క్రియేట్ చేస్తారో, లెట్ us వెయిట్ అండ్ సీ.